ఇప్పుడు ఈ పథకాన్ని ఆవిష్కరించవలసిందిగా ముఖ్యమంత్రి వర్యుల్ని మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులను మరియు మంత్రివర్యులను ఆహ్వానిస్తున్నాను సార్. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం ఫర్ మెయిన్స్ ఆస్పిరెంట్స్ ఆఫ్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీకు ధన్యవాదాలు సార్. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నెక్స్ట్ అంటే తర్వాత సివిల్స్ గా పేరేటువంటి వారికి ఈ పథకం వర్తింపజేస్తూ మా సింగరేణి సంస్థ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మీరు ఆహ్వానించి ఈ కార్యక్రమంలో మీరు పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పటికే సివిల్స్ లో పరీక్షలు పాస్ అయ్యి ఈ కార్యక్రమంలో 41 మంది ఆల్రెడీ ఎన్నికైన విద్యార్థులు కూడా ఉన్నారని మా అధికారులు చెప్తున్నారు. వాళ్ళకు మరొకసారి మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అభినందన తెలియజేస్తున్నాం. వీరంతా తెలంగాణ బిడ్డలు సార్. మన తెలంగాణ నుంచి ఇంత పెద్ద ఎత్తున మనకు సివిల్స్కి ఎంపిక అవ్వటం అంటే మనందరికీ ఎంతో గర్వకారణం. వీరిని చూసి మరింతమంది ముందుకు వస్తారని ఆశిస్తున్నాం సార్. వీరికి మీ చేతుల మీదుగా వారికి చిన్న మెమోటోస్ అందజేయవలసిందిగా కోరుతున్నాను. దయచేసి వేదిక ముందుకు రావాల్సిందిగా తమరిని ఆహ్వానిస్తున్నాను సార్. సివిల్స్లో ఎంతో కష్టపడి ఎన్నో ఏళ్లుగా శ్రమించి ఈ స్థాయికి విచ్చేసిన మీ అందరికీ కూడా అభినందనలు. ఒక్కొక్కరు పిలుస్తుంటాను, దయచేసి వెంటనే రావాల్సిందిగా కోరుతున్నాను. దోనూరు అనన్యారెడ్డి, మహబూబ్ నగర్, 3rd ర్యాంక్. నందల సాయి కిరణ్, కరీంనగర్. కేఎన్ చందన జహ్నవి, హైదరాబాద్. మెరుగు కౌశిక్, హైదరాబాద్. రావుల జయసింహారెడ్డి, వరంగల్. జి సాహి దర్శిని, చెప్పిస్తున్నా సార్. పెంకీసు ధీరజ్ రెడ్డి, నల్గొండ. జి అక్షయ్ దీపక్, మహబూబ్ నగర్.